నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఆ మధ్య ఇప్పుడు సంక్రాంతి గురించి చెప్తూ ఓ ఛానల్కి చెందినటువంటి యాంకర్ లక్ష్మి తన పరిధిలో తనకు తెలిసినటువంటి అంశాన్ని చెప్పేసింది. సరే, తర్వాత దాన్ని సరిదిద్దుకుంది. ఏదేమైనప్పటికీ, ఎవరు చెప్పినప్పటికీ, ఏది చేసినప్పటికీ కొంతమంది తెలుసో తెలియకో కొన్ని వివాదాలకు కారణమవుతారు. ఆ తర్వాత వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. చేసుకునేందుకు మనం అవకాశం ఇవ్వాలి. తప్పు మాట్లాడిందా లక్ష్మి, నిజం మాట్లాడిందా, లేకపోతే తన పెరిగిన వాతావరణం, తన చుట్టూ ఉన్నటువంటి సమాజం తను చెప్పినటువంటి అంశానికి గట్టి బలాన్నిచ్చే రీతిలో ఆమెకి నమ్మకం కలిగించిందా అనేదాన్ని మనం ఆలోచించాలి. సరే, తను చెప్పాలనుకుంది చెప్పేశారు, దాన్ని ఖండించాలనుకున్నది వారు ఖండించేశారు, వాస్తవాలు చెప్పారు. మనం కూడా చెప్పాం, పండుగలు శ్రామికులవి, మూల జాతీయులవి, రైతులవి అని. మూల జాతీయులే వ్యవసాయ కార్మికులు. ఆ వ్యవసాయ కార్మికులంతా కలిసి పోడు వ్యవసాయం చేసుకున్నారు, రైతులయ్యారు. వాటిలో కొంతమంది క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నారు, కొంతమంది నాయకులుగా ఉన్నారు. ఇలా రకరకాలుగా జరిగిపోయినాయి. కాబట్టి పండుగలు ఎవరికి చెందినవి కావు. అవి శ్రామికుల శ్రమ ఫలాలకు నీరాజనాలు సమర్పించుకున్నాయి. సరే, యాంకర్ లక్ష్మి ఏదో మాట్లాడింది, అయిపోయింది. అయితే ఆమెని వ్యక్తిగతంగా దూషిస్తూ చేస్తున్నటువంటి ట్రోల్స్ లక్ష్మి మాట్లాడిన దానికి కన్నా కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అలా మాట్లాడటం మంచిది కాదేమో మిత్రులందరికీ విజ్ఞప్తి. ఎందుకంటే గతంలో ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానాలు చాలామంది చేశారు, ఇబ్బందికరమైనటువంటి అంశాలు చాలామంది చేశారు. తరచూ లక్ష్మిని వ్యక్తిగతంగా ఆమె జీవన విధానం, ఆమె వ్యక్తిగత అంశాల మీద ట్రోల్ చేయటం వల్ల సమాజంలో ఒక రకమైనటువంటి సున్నిత పరిస్థితులు ఏర్పడతాయి. లక్ష్మి అన్న మాటను సవరించుకోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే అనేక మంది ఆవిడికి తెలియని చరిత్ర చెప్పే ప్రయత్నం చేశారు. వీళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ చెప్పారు. దాని నుంచి ఆమె కొంత నేర్చుకునే అవకాశం ఉంది. దాన్ని భవిష్యత్తులో చూద్దాం తప్ప ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు పోకూడదని మనఃపూర్వక విజ్ఞప్తి. ఇక లక్ష్మి అంకాన్ని ముగించండి.